హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రభాస్ అన్న లుక్ గురించి భయ. కన్నప్ప సినిమాలో నాకు తెలిసినందుకు ఆయన లుక్ చూసిన తర్వాత చాలా నాకైతే బాధ అనిపించింది. అయితే మీరు అనుకోవచ్చు ఈ లుక్ మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం కదా, ఇదేం కొత్తగా అని చెప్పేసి. నాకు ఏమనిపించింది అంటే అంటే నిజంగా సినిమాలో చూసిన తర్వాత నాకు ఇంకా చాలా చండాలంగా అనిపించింది భయ. మామూలు పోస్టర్లలో చూసే కన్నా అసలు సినిమాలో అది కాకుండా గ్రాఫిక్స్ ఏం లేకుండా అసలు భయంకరంగా దారుణంగా అనిపించింది. అసలు విజువల్స్ అయితే మరి ఘోరంగా అనిపించింది సినిమాలో కూడా. అంటే నేనేమంటున్నానంటే ప్రభాస్ అన్న వచ్చినప్పుడు ఒక బ్లాక్ కలర్లో అది చూపిస్తారు, అది ఇంకా దారుణంగా ఉంటుంది భయ. అసలు ఏంద్రా సినిమా 100 కోట్లు పెట్టి మరీ ఇంత దారుణంగా చూపిస్తున్నారు. అసలు ప్రభాస్ అన్నకి కొంచెమన్న వాల్యూ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను భయ. ఎందుకంటే అసలు ప్రభాస్ అన్న వల్లనే ఏదో కొంచెం పోయిందని చెప్పొచ్చు సినిమా, లేకుంటే అది కూడా చూసేటోళ్ళు ఎవరు లేరని చెప్పొచ్చు ఆ సినిమాని. అలాంటిది ప్రభాస్ అన్న ఉన్నప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది భయ. నాకైతే లుక్లో ఏ మాత్రం కూడా ప్రభాస్ అన్న అయితే నచ్చలేదనే చెప్తాను. అసలు చాలా దరిద్రంగా ఉన్నారని చెప్తాను భయ. నేనైతే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటి లుక్ని అసలు ఆయన యాక్సెప్ట్ చేశాడు అనేది కూడా పక్కన పెడితే నాకు నిజంగా అదే బాధ అనిపిస్తుంది. నేనే కాదు భయ్య, చాలామంది ఆయన లుక్ మీదే అసలు ఇది అంటున్నారని చెప్పొచ్చు. చాలామంది అంటే చాలామందే ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో అయితే ఒక రేంజ్లో అయితే ట్రోల్స్ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు మంచు విష్ణు అన్నే బాగున్నాడేమో అనిపించింది భయ్య. ఒక్కొక్కసారి చూస్తే అసలు ఆయన క్యారెక్టర్కే కొంచెం అంటే ఆయన ఉన్నదానికి ఆయనకి సరిపోయింది. అసలు ప్రభాస్ గారికి ఆ క్యారెక్టర్ సెట్ కాలేదు, అలాగే ఆయన లుక్ సెట్ కాలేదు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్లో ఒక నాయిస్ అంటే ఎలా చెప్పాలంటే ఒక బ్లాక్ కలర్లో ఒక వ్యూ అయితే చూపిస్తారు. అది అసలు ప్రభాస్ అన్ననా ఇంక లేకపోతే ఆయన డూబెట్ చేసేసారా అనే డౌట్ వస్తుంది భయ్య. నిజంగా ఇలాంటి లుక్లో చేయకుండా ఉండాల్సింది అని నాకైతే అనిపించింది భయ్య. అయితే ఈ లుక్ మీద మీరేమనుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.